ఆ కార్ట్ అది ఉంది కదా బొమ్మ, అవును. అది వచ్చింది. అది అనమాట విషయం అనుకున్నాను అనమాట. వీడికి అంత పెద్ద సీన్ అనమాట. కులగచ్చి ఉమ్. అడుగమ్ముడే ఉంటాడు. ఇప్పుడు అవి పోని. అండ్ ఇప్పుడు రీసెంట్ మూవీ భైరవం, నారా రోహిత్ గారు, బెల్లగుండ సాయి శ్రీనివాస్ అండ్ మంచు మనోజ్, డైరెక్టర్ వచ్చేసి విజయ్ కనక మేడల. అండ్ గతంలో అలనేష్ గారితో నాంది, ఉగ్రం సినిమాలు తీశారు. ఆ రెండు కూడా మంచి హిట్స్. సో ఈ సినిమా మీద కూడా అదే బజ్ క్రియేట్ అయింది. కాకపోతే ఎందుకు బాయ్కాట్ భైరవం అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది హ్యాష్ ట్యాగ్ తోటి. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్పారు? యాక్చువల్గా అతను అది నేను అలా అయిన చూస్తే ఇతను కార్టూన్ వేసాడు. రామ్ చరణ్ మీద వెనకాల ముసలోడు అయిపోయి చిరంజీవి వెళ్తున్నట్టుగా. ఇది యాక్చువల్గా ఎందులోది అమితాబ్ బచ్చన్ తోటి ఒక మంచి డైరెక్టర్ ఒకటి చేశాడు, పీకు అని ఏదో. అవును, దాన్ని మార్ఫింగ్ చేసి వేసినట్టున్నాడు ఇతను. వీడు నేను కాక మొన్న వచ్చాడు డైరెక్టర్, నువ్వు ఏ అంటగా గొడుగు పడతాడట, బాలకృష్ణకి వెళ్తే మీరే గ్రేట్ అంటాడట. అలాగని టైప్ అనమాట. కనకమేడల ఉన్నాడు కదా, వాడిని విపరీతంగా తిడుతున్నారు అందరూను. సో ఎందుకు తిడుతున్నారు? ఆడ పెద్ద ఫేమస్ డైరెక్టర్ అడు కాదు, ఒక సినిమా హిట్ అవ్వలేదు. ఇందులో ఉన్న వాళ్ళు ఫేమస్ ముగ్గురు ఫ్లాప్ హీరోలు కదా. నీకంటే పెద్ద ఫ్లాప్ ఆ టైప్ లో ఉన్నారు ముగ్గురు, అంతే కదా. ఆ ముగ్గురు ఫ్లాప్ హీరోలతో తీసేస్తాడు. దానికి పెద్ద సినిమా కింద పెట్టి వీడిది ముందు బయటకు పట్టుకొచ్చారు. అటు ఈ సినిమా వాళ్ళ గురించి కాదు, మనోజ్ ఐస్టీజ్ గానే ఫ్యామిలీ ప్రాబ్లం ఏదో ఉన్నాడు. అతను వాళ్ళలో కొంచెం బెటర్ యాక్టర్ కింద లెక్క. మిగతా అందరూ కూడా ఒకటే సైజులో ఉన్నారు. ఒక బెల్లంగొడ్డ సురేష్ కొడుకు చెప్తాను చాలా మాట్లాడేస్తున్నారు యాక్చువల్గాను. అసలు ఆ డైరెక్టర్ మొట్టమొదటి పేరు లేదు. ఆ డైరెక్టర్ గురించి వీళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. వీళ్ళంతా ఒకటే కులగజ్జోళ్ళు, అర్థమైందా మీకు? అది అసలు కూడా కులగజ్జి పీక్స్కి వెళ్ళిపోయిందని రాసి ఇంకోటి ఎవడో పెట్టాడు. అర్థమైందా మీకు? వీళ్ళంతా ముగ్గురు కమ్స్. ఆడు కమ్మడే ఉంటాడు వాడు డైరెక్టర్. మెహర్బానీ కోసం ఎక్కువ మాట కొడతారు. జీరోను చిరంజీవికి, పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇచ్చేసేయడం, పెద్ద రామ్ చరణ్కి కౌంటర్ ఇచ్చే మేము ఇస్తాం. ఎందుకంటే అందరూ బాగుండాలి అనుకునే వాళ్ళు మేము ఇస్తాం, మీరు కాదు. మీరు మీ సినిమాకు ప్రమోట్ చేసుకోండి అంతే. నాట్ లైక్ దిస్ అనేది విరగదీసేస్తున్నారు సోషల్ మీడియాలో. సినిమా బ్యాన్ చేయమని ఆ డైరెక్టర్ గారి గురించి ఆ సినిమా ఎందుకు బ్యాన్ చేయాలి? అది తప్పది. దాన్ని కొంచెం రిలాక్స్ అవ్వాలి, సినిమాని ఎఫెక్ట్ చేయకూడదు. వాళ్ళ ముగ్గురు కూడా ఆ కులం జులుతో మాట్లాడడం కూడా పక్కన పెట్టండి. ఏదో సినిమా ఎందుకు ప్రొడ్యూసర్ అవడం దానికి ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళే సార్, నాడు దెబ్బ అయిపోతాడు. అందుకే నిజంగా సినిమా బాగుండి ఉండొచ్చు. యాక్చువల్గా ఆ సినిమాకి ఆ మనోజ్ లెక్కలో వెళ్తుంది. వాళ్ళ అన్నయ్య తీసే సినిమాకి పోటీలుగా రిలీజ్ చేస్తారని నేను ముందు అనుకునేవాడిని. ఓ పెద్ద సినిమా వస్తుంది కదా శివుడి మీద, కన్నప్ప, దాని మీద పెడితే వీళ్ళకి మంచిది. ఇప్పుడు అది అన్ని పోయి ఆ డైరెక్టర్ మీద పడ్డారు. ఇప్పుడు అడేదో స్టూపిడ్ పని చేశాడు అని చెప్పి, నీకు ఎందుకురా నువ్వు పెద్ద పిస్తాగాడు, నువ్వు ఆ పిస్తాగాడివి, నువ్వు మళ్ళీ ఆడి మీద కార్టూన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడికి బుద్ధి చెప్పేసి సినిమాని రిలీజ్ చేయాలి. సినిమాని బ్యాన్ చేయకూడదు యాక్చువల్గా. ఎందుకంటే సినిమా బ్యాన్ చేస్తే చాలా మందికి నష్టం వస్తుంది. ఒకవేళ హిట్ అయింది అనుకో, ఆ ముగ్గురులోనే ఎవడు బాగా యాక్ట్ చేస్తే వాళ్ళు కూడా మాడకట్టు రావచ్చు. నేను ఇందాక ఎందుకన్నానంటే ముగ్గురు కూడా గజ్జి ఉన్నవాళ్లే. ఆ ముగ్గురు కూడా గజ్జి ఉన్నవాళ్లే అని చెప్తున్నాను. ఓకే, నాకు నారా రోహిత్ వాళ్ళ ఫాదర్ చచ్చిపోయాడు, అతను కూడా తెలుసు నాకు. అది కొంచెం లాస్ట్లో మెంటలో వచ్చిపోయాడు, చంద్రబాబు నాయుడు తమ్ముడు. అదేంటే నాకు వేరే సందర్భంలో తెలిసి నాకు ఆయన 25 years బ్యాక్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ ముగ్గురులో ఎవడన్నా క్లిక్ అవ్వచ్చు కదా, ముగ్గురు క్లిక్ అవ్వచ్చు. మనం అలా ఉండాలి తప్పితే సినిమా ప్రొడ్యూసర్ దెబ్బ రాకూడదు. ఆడెవడ డైరెక్టర్ గారు చేసిన పొరపాటు కాడి కానీ రెండు జల్లగొట్టి క్షమాపణ రాయించి ఆడెవడో అన్నాడు, నువ్వు ఒక వీడియో చేసి క్షమాపణ అడుగు అని చెప్తున్నాను. నేను అన్ని చూశాను. ఎందుకంత అపోజిషన్ చేస్తాడు అతను. చేసి పొరపాటు ఏంటంటే ఆ కార్ట్ అది ఉంది కదా బొమ్మ, అది వచ్చింది. అది అనమాట విషయం అనుకున్నాను అనమాట. వీడికి అంత పెద్ద సీన్ అనమాట. కులగచ్చి అడుగమ్ముడే ఉంటాడు. ఇప్పుడు అవి పోని. నేను ఎందుకు ఇంత డైరెక్ట్ చెప్తానంటే అటువంటి అధవేశాలు వేయకు, నీకు ఎగిపోతుంది, ఫ్యూచర్ పోతుంది. ఇప్పుడు 2-3 సినిమాలు ఆడలేదు, వీళ్ళందరూ అంతే. అందులో ఉన్న ముగ్గురు అంతే, ఆ హీరోలు అంతే. వాళ్ళకి చాలా రెచ్చిపోయి మాడతారు. ముందు సినిమా తీసినోడు ఆడే అయి ఉంటాడు, వాళ్ళోడే అయి ఉంటాడు. అంచేత అలా చేయటం వల్ల సినిమాలో జరగదు. ఇప్పుడు సినిమా చూసే కూడా అందరూ చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మళ్ళీ మీ క్యాస్ట్ ఒకటే కాదు, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్కన పెట్టండి. ఆ సినిమాను కిల్ చేయొద్దు. అటు ఎవడైనా కూడా, అటు కమోడైనా ఎవడైనా కూడా సినిమా పెట్టుబడి పెట్టాడు, ROI రావాలి కదా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అది కన్నప్ప మీద పోటీ అని అనుకోవడం కూడా బుద్ధి తక్కువే. అది పెద్ద సినిమా, అది మోహన్ బాబు గారు పెద్ద సినిమా, ఇట్స్ బిగ్ ఫిల్మ్ అది. సో అందులో రిక్వెస్ట్ చేసుకుని పెద్ద వాళ్ళు పెట్టారు. ప్రభాస్, అక్షయ్ కుమార్ వాళ్ళందరూ పెట్టారు. వెనకాల మోహన్ బాబు అన్నాడు. ఏం చేద్దాం, ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఉపయోగించి చేసి ఉంటాడు.
కానీ ఏదో ఒకే వాళ్ళ మనిషే కాబట్టి ఆ మనోజ్ కూడా ఉమ్, ఏదో పోటీ పడ్డాడు. పోటీ పడ్డం సినిమా ఆడుతుంది, పోటీగా చూస్తారు. ఉమ్, ఇప్పుడు జోల్ షాప్ ఉంటే వరుసగా ఒకే చోట ఎందుకుంటే చెప్పండి, ఉమ్, అది కాబట్టి దీనికి వెళ్తారు కాబట్టి. మీకు అర్థమైంది. ఆ అదే. రోజుల్లో నేను అనుకున్నాను చిన్నప్పుడు బాటా, కరోనా, పాపులర్, ఇది బొంగు, భాష అన్ని ఒకసారి వెళ్తున్నాయి. ఉమ్, దాని సీక్రెట్ ఏంటంటే మన సినిమాలాగే ఒక సినిమాలో ఓవర్ ఫ్లోస్ టికెట్ దొరకకుండా అందులోకి వెళ్తారు. ఉమ్, ఒక సినిమాకి వెళ్ళిన తర్వాత బాగోలేదన్నా కూడా పక్కకి వెళ్తారు. మీకు అర్థమైంది. ఓవర్ ఫ్లో చిత్రం వెళ్తారు, చాయిస్ కూడా ఉంటుంది అనమాట, అంతే ఒకే చోట పెడతారు. ఆ విధంగా భైరవం. భైరవ అనే సినిమా ఆ సినిమాకు పోటీగా అని కూడా బుద్ధి తక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్, దట్స్ ఎ బిగ్ ఫిల్మ్ కాబట్టి అది మంచి విష్ణు అది యాక్చువల్గా. ఉమ్, వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఏదో పోటీ పడ్డారు అని చెప్పేసి అనుకోవచ్చు అంతే. నిజంగా ఫైనల్గా ఏది బాగుందో ప్రజలు దానికే ఓటేస్తారు. వీళ్ళు ట్రోల్ చేసేంత మాత్రం తొట్టినా కూడా కొంతమంది దాని మీద ట్రోల్ చేయొచ్చు, దీని మీద ట్రోల్ వల్ల ఆగదు. సినిమా బాగుంటే ఆడుతుంది. ఉమ్, ఇక్కడ వచ్చి డైరెక్టర్ సంబంధం లేకుండా రామ్ చరణ్ వాళ్ళు ఎందుకు పట్టుకొస్తాడు? ఇక్కడ మెహర్బానీ కోసమా, ఈ కమ్మ సర్కిల్ కోసమా? లేకపోవటాలు ఎవడరాడు? డెఫినెట్ గా క్షమాపణ పోయి వాళ్ళ కాళ్ళ మీద పడుతుంటే ఒక కార్టూన్ వేయలేడు నాకుతున్నట్టు. రామ్ చరణ్ ఆడిది నాకు అప్పుడు తప్పు అయిపోయిందని నేను లాగేసాను, నేను ఎప్పుడు వాళ్ళ బూట్లు లాగుతూ ఉంటాను అని చెప్పాలంట డైరెక్టర్. నీకు ఎందుకు నిన్నగా మొన్న వచ్చి ఇదే మరి ఇయే ఎక్కువ మన మీమ్స్ పెడతారు కదా, అయ్యే ఆపుకోమన్నాను మరి అటు పక్కన రవితేజ బాగా అయిందంటే కదా, నాకు బాగా ఇష్టం ఇది. రవితేజ వాడుతూ ఉంటారు కదా, ఇతను కూడా మంచి భాషలో అంటాడు. ఆయన ఒకటి పాప పోయిన ధర్మవరపు ఆయన కూడా పెడతా ఉంటారు, ఇది కరెక్ట్ ఎక్కువ అంటాడు. అలాగే ఎందుకు ట్రోల్ చేస్తారు? ఇటువంటి యథవేషాలు వేస్తేనే నీకు ఎందుకు రా, నీకు అంత పెద్ద పిస్తగాడు నువ్వు. బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి చిరంజీవి బ్యాట్ పాడతాడు, ఆడి దగ్గరికి వెళ్ళి అది ఎవడో పెట్టాడు ఇందాక. అది తప్పది. అందులో ఈ సినిమాకి ఎఫెక్ట్ చేయకూడదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవి ఏమన్నా కూడా సినిమా బాగుండొచ్చు కదా, సినిమా మేబీ గుడ్. ఆ సినిమా వల్ల వాళ్ళ ముగ్గురికి కూడా హెల్ప్ చేయొచ్చు కదా. నేను ఇందాక ఎందుకు చెప్పానంటే మీరు కూడా కొనుగొచ్చితో చేసినంత మాత్రం నేను జరగవు ఇక్కడ. యాస్టీస్ గా ముగ్గురు మిస్టర్ ఫ్లాప్స్. ఆ సినిమాకి అలా పెట్టాలి పేరు, అలా పెట్టాలి. భైరవం కాదు, మిస్టర్ ఫ్లాప్స్ పెట్టాలి. 3 Idiots like 3 flops. అర్థం చెప్పండి మీకు. అది వదిలేసి డైరెక్టర్ గారు చేసిన పొరపాటు వలన సినిమాని బ్యాన్ చేయమంటాం అనేది మటుకు నాకు ఎందుకు అంత ఇది అనిపించలేదు. అందులో కావాలంటే అపాలజీ కింద ఒక వీడియో పెట్టబట్టి ఎందుకు పట్టు సినిమా పోగొట్టుకుంటారంటే, లేకపోతే ఒకటి చూడండి అంత ట్రోల్ అయిపోయింది అది. అవును, అంచేత అది జరగకూడదు. అది ఎందుకంటే సినిమాగానే మళ్ళా బాగుంటే ఆడొచ్చు, బాగుండొచ్చు. అది మనోజ్ కొంచెం కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు కదా, అందరూ చెప్తున్నారు. అక్కడ మీ కొలగజ్జి పక్కన పెట్టండి అయిపోయి. కొలగజ్జి జరిగితే ఏం జరిగింది, అందులో ఒక ఫాదర్ గా జరిగింది. 10 సంవత్సరాలు బ్యాన్ చేశారు. ఆ పేరు చెప్పక్కర్లేదు నేను, అర్థమైందా మీకు. నాగేశ్వరరావు గారు చేశారు. మేము బాగుంటే కాపులకి మాకు పెడుతున్నాం అని చెప్పేసి బ్యాన్ చేశారు. అంటే అదవ పుష్ప వేషాలు వేయకండి అని చేత ఇది సినిమాకి అసలు ప్రమోషన్ వరకు వచ్చిందా చెడగొట్టుకుంటారంటే ప్రమోషన్ ఊరికి వచ్చిన తర్వాత ఆ డైరెక్టర్ గురించి పట్టుకొచ్చారు. అటు వెంటనే బాబోయ్ తప్పు అయిపోయింది అని చెప్పేసి నేను వాళ్ళ బూట్లు నవ్వుతున్నాను, ఒక కార్టూన్ వేసేవలసింది. అదేందా కుక్లా ఆ కార్టూన్ వేసి ఈ కార్టూన్ వేసుకోరు కదా, తప్పు అయిపోయింది మా ప్రభు అని. రామ్ చరణ్ కాళ్ళకనే, చిరంజీవి గారి కాళ్ళకనే కదా. మీరేంటి అప్పుడప్పుడు మాట్లాడతాను అనుకోండి, నేను మాట్లాడతాను రా, నాకు కావాల్సిన వాళ్ళు, నేను అందరి గురించి మాట్లాడతాను. నాగార్జున కావాల్సిన బాలకృష్ణ ఫ్రెండ్, ఎందుకు తప్పు మాట్లాడద్దు, స్టేజ్ మీద అయినా మాట్లాడుతున్నాను, కరెక్ట్ చేస్తాను. మీకు అర్థమైంది. మీకు ఒక 7-8 సంవత్సరాల తేడాలో ఉంది కాబట్టి చిరంజీవిని కూడా అంటాను. అది తప్పితే ప్రేమ లేదని కాదు. ఐ ఆల్వేస్ లవ్ హిమ్, లైక్ హిమ్, చిరంజీవి, రామ్ చరణ్, ఎవ్రీబడి ఇన్ దేర్ ఫ్యామిలీ అండ్ ఎస్పెషలీ బాలకృష్ణ. మీకు బాలకృష్ణ వాజ్ మై ఫస్ట్ ఫ్రెండ్. ఎందుకు చెప్పరా, ఫ్రెండ్ అయితే చెప్పరా, తప్పు చేస్తున్నప్పుడు చెప్తాం అంతే. అంతేగా మీరే ఎవరో పెట్టారు, అలా పెట్టకండి. ఈడేం పీకాడు అని పద్మభూషణ్ అని నేను అన్నానా, ఎక్కడైనా అన్నానా మాట? బాలకృష్ణ పద్మభూషణ్ వచ్చినప్పుడు పెట్టారు పాతదే. మీ దాంట్లో అక్కడ పెట్టారు బాలకృష్ణ వీడేం పీకాడు అనేది పద్మభూషణ్ పెట్టారు. మీరు ఇటువంటి పెడితే నాకు అటువంటి ఫోన్లే వస్తాయి. బాలకృష్ణ అన్నారండి, నేను ఎక్కడ అల్లదు. అలాగా ఇన్ జనరల్ గా చెప్తూ ఉంటాం ఇటువంటి మాటలు మాట్లాడి, అంతే తప్పితే నిజంగా ఎందుకు ఇచ్చారు నేనే ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్పాను. చిరంజీవికి చెప్పాను, ఆయనకి 2-3 అవార్డులు వచ్చినప్పుడు, ఆ యూకేలో చేసినప్పుడు పెట్టాను. ఫేస్బుక్ లో ఫస్ట్ పెడతాను నేను. నాకు మిడ్ నైట్ తెలుస్తుంది అనుకోండి, మిడ్ నైట్ లెగ్సి కూర్చుని లైట్ వేసుకుని ముందు వాళ్ళకి పెడతాను కంగ్రాచులేషన్స్. అది సంస్కారం.
ఎవడైనా పోయినా కూడా వెంటనే ఐ విల్ సే ఓం శాంతి ఆర్ రిప్. శుభం కంటే అశుభం జరిగినప్పుడు ఎక్కువ పెట్టాలి. ఈ రెండు నేను మర్చిపోను. నేను సంస్కారహీనుడిని కాదు, సంస్కారవంతంగానే ఉంటాను. కాబట్టి వాళ్ళకి అర్థం అవడం బ్యాడ్గా అవుతుంది. అదే సినిమాలు అంటారు కదా, ఓహో నీకు ఇలాగ అర్థమైంది మొదలు అంటారు అదుర్సుదాను. బ్రాహ్మణ్స్ మీద జోక్ ఉంటుంది కదా, వీడికి ఇలాగ అర్థమైనట్టు ఉంది అంటాడు కదా. అంతే తప్పితే అంతకు మించి ఏమి లేదు యాక్చువల్గా.